అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండాలి, ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ అనేది ఉంటుంది. బ్యాంకులో డబ్బులు దాచుకుంటూ ఉంటారు. బ్యాంకులో డబ్బులు దాచుకోవడం వలన ఎన్నో లాభాలు కూడా ఉంటాయన్నమాట. బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం పూర్తి సురక్షితం. బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడం వల్ల మనకి ఏ సమస్య కూడా ఉండదు. పైగా డబ్బులు బ్యాంకులో పెట్టడం వలన వడ్డీతో పాటు మనకి ఇంకా ఎన్నో లాభాలు అయితే ఉంటాయి. అయితే ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్ ఉండవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ సందేహం మీకు కూడా ఉన్నట్లయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకోండి. ఇక ఇటీవల కాలంలో ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉండవచ్చు అనే అంశం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఖాతాల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వ నిబంధనలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. భారతదేశంలో బ్యాంకులు పొదుపు ఖాతాలు, కరెంట్ అకౌంట్స్, జీతం ఖాతాలు, అలానే ఉమ్మడి ఖాతాలతో సహా అనేక రకాల ఖాతా ఎంపికలు అయితే ఉన్నాయి. వీటిలో పొదుపు ఖాతా అనేది డబ్బుని కాపాడుకోవాలనేటువంటి వ్యక్తులకి అత్యంత పేరు పొందిన విధానం. కస్టమర్లు తమ పొదుపుపై వడ్డీని పొందే అవకాశాన్ని బ్యాంకులు అయితే ఇస్తూ ఉన్నాయి. వ్యాపార ప్రయోజనాల కోసం వ్యక్తులు కరెంట్ ఖాతాని ఎంచుకుంటారు. కరెంట్ ఖాతాలో కనీస బ్యాలెన్స్ను నిర్వహించాల్సినటువంటి అవసరం లేదు. అలాగే చాలామంది ఉమ్మడి ఖాతాలో కూడా ఓపెన్ చేస్తూ ఉంటారు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలు ఉండాలి, దాని మీద ఎటువంటి పరిమితి కూడా లేదు. అధికారిక నిబంధనలను ఉల్లంఘించకుండా బహుళ బ్యాంక్ ఖాతాలను కూడా కలిగి ఉండవచ్చు అనమాట. 3 కంటే ఎక్కువ అకౌంట్స్ ఉంటే సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎన్ని ఖాతాలు కలిగి ఉండవచ్చు అని సంఖ్యని మాత్రం ప్రభుత్వం ఏమీ ప్రకటించడం లేదు. కఠినమైన నిబంధనలు కూడా విధించలేదు. కాబట్టి జాగ్రత్తగా ఇబ్బందులు ఏమి లేకుండా చూసుకుంటే సరిపోతుందన్నమాట.